Next question. A body is thrown horizontally from the top of a tower of height 5 meters. It touches the ground at a distance of 10 meters from the foot of the tower. The initial velocity of the body is. సో ఒక టవర్ ఉంది. సో టవర్ యొక్క ఫుట్ ఏ, దాని యొక్క టాప్ పొజిషన్ బి. సో ఇది మనం గ్రౌండ్గా తీసుకుందాం. ఓకే, ఏ బాడీ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. సో టవర్ యొక్క టాప్ పొజిషన్ దగ్గర నుండి ఇక్కడ ఒక వ్యక్తి నుంచొని ఒక ఆబ్జెక్ట్ని ఇలా త్రో చేశారు. త్రో చేస్తే అది గ్రౌండ్కి చేరుతుంది కొంత టైం తర్వాత. ఓకే, సో ఈ విధంగా గ్రౌండ్కి చేరింది, త్రో చేస్తే కిందకు వచ్చేసింది అనమాట. ఓకే, సో కిందకు వచ్చేసి ఎంత దూరంలో పడింది అది గ్రౌండ్ మీదకి? ఇట్ టచెస్ ద గ్రౌండ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. సో ఇది ఫుట్ ఆఫ్ ది టవర్, ఇది టాప్ ఆఫ్ ది టవర్. ఇక్కడ నుండి త్రో చేశారు. సో ఇట్లా ఇసిరేస్తే క్రిందకు వచ్చేసింది. అది ఫుట్ ఆఫ్ ది టవర్ నుండి 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో ఈ ఫుట్ దగ్గర నుండి 10 మీటర్స్ డిస్టెన్స్. ఓకే, సో హైట్ ఆఫ్ ది టవర్, ఇది హైట్ h ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్. ఓకే, మరి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచొని మనం త్రో చేసాము, అది గ్రౌండ్ నుంచి చేరింది. ఆ గ్రౌండ్ నుంచి చేరడానికి పట్టినటువంటి టైం ఎంత అని చెప్పేసి మనం చూసినట్లయితే ఈ మ్యాక్సిమం హైట్ ఫార్ములా h ఈజ్ ఈక్వల్ టు ½ GT². సో దీని నుండే మనకి టైం అనేది వచ్చేస్తుంది. T² ఈజ్ ఈక్వల్ టు 2h/g. 2 లెఫ్ట్ సైడ్, g లెఫ్ట్ సైడ్ వస్తే కిందకు వచ్చేస్తుంది. దేర్ఫోర్ T ఈజ్ ఈక్వల్ టు √2h/g. సో టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్. ఇక్కడ త్రో చేసినప్పుడు గ్రౌండ్కి చేరటానికి పట్టినటువంటి టైం. సో 2 × √h అంటే 5 మీటర్స్. సో g అంటే 10 తీసుకుందాం, ఇవ్వలేదు మనం 10 తీసుకుందాం. 10 మీటర్/సెకండ్². 2 5 10, 10 క్యాన్సిల్ అయితే √1 అంటే 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ నిలబడి ఒక ఆబ్జెక్ట్ని త్రో చేస్తే 1 సెకండ్స్లో కిందకు వచ్చేసింది. అది ఫుట్ ఆఫ్ ది టవర్ నుండి 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, మనకి ఇనిషియల్ వెలాసిటీ కావాలి. సో దీన్ని ఏమంటారంటే హారిజాంటల్ డిస్టెన్స్. ఇది గ్రౌండ్ మీదే కదా ఉంది. సో పైకి ఉంటే వర్టికల్ డిస్టెన్స్, ఇది హారిజాంటల్ డిస్టెన్స్. హారిజాంటల్ డిస్టెన్స్ ఇది మనకి 10 మీటర్స్ ఇచ్చారు. ఈ హారిజాంటల్ డిస్టెన్స్కి సంబంధించిన ఫార్ములా ut. ut ఈజ్ ఈక్వల్ టు 10. హారిజాంటల్ డిస్టెన్స్ ఫార్ములా అది ut. సో ut ఈజ్ ఈక్వల్ టు 10, అది వాళ్ళు ఇచ్చినటువంటిది. సో u × t అంటే మనకి ఎంత వచ్చింది? 1 సెకండ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్. సో u × 1 అంటే uఏ వస్తుంది. దేర్ఫోర్ u ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్/సెకండ్. సో దట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ. సో ఇక్కడ నిలబడి ఒక ఆబ్జెక్ట్ని త్రో చేస్తాం కదా. సో ఎంతో కొంత ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాము. ఎంత ఇచ్చాము అంటే 10 మీటర్/సెకండ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.